నా ముందరనున్న మందలు నడువగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడువగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదను. ఆదికాండం 33:14. తన బిడ్డలను గురించి, తన పశువులను గురించి యాకోబుకుండిన తలంపు ఎంత చక్కనిదో చూడండి. ఒక్క రోజుకైనాను అదన దూరమునకు నడిపింపదలుచుకొనలేదు. ఏశావు వంటి బలశాలి చేయనట్లు కాక వారు చేయగలిగినంత మట్టుకే చేయనిచ్చెను. ఒక దినమునకు వారు ఎంత దూరం పోగలరో అతనికి తెలియను. అరణ్యమందలి ఆ కరుకు మార్గములలో అతని మందలు అంత త్వరగా నడువలేవని అతడెరుగును. అరణ్యమందలి ఆ కరుకు మార్గములలో అతని మందలు అంత త్వరగా నడువలేవని అతడెరుగును. మనం ఇదివరకు ఆ మార్గం నడవలేదు, కానీ మన ప్రభువైన యేసు నడిచి ఉన్నాడు. మనం ఇదివరకు ఆ మార్గం నడవలేదు, కానీ మన ప్రభువైన యేసు నడిచి ఉన్నాడు. అది మనకు అయోమయముగాను మనము అడుగు పెట్టనిదిగాను ఉన్నది. అయినను యేసు అనుభవపూర్వకముగా ఆ మార్గము నెరుగును. మనకు అలసట కలిగించు ఎత్తైన ఆ మార్గమును, మన కాళ్లకు నొప్పిని కలిగించు ఆ రాతి మార్గమును, నీడలేని ఆ మార్గమును, మనము దాటవలసిన ఆ నదులను అన్నిటి గుండా మన ప్రభువు ప్రయాణం చేసి ఉన్నాడు. ప్రవాహములన్నీ ఆయన మీద నుండి పొర్లిపోయెను. అయినను ఆయన ప్రేమ అడుగంటలేదు. ఆయన పొందిన శ్రమల వలన నేర్పరి అయిన నాయకుడు ఆయన. మనము మంటివారమని ఆయన స్మరణ చేసుకొని ఉన్నాడు. మనము మంటివారమని ఆయన స్మరణ చేసుకొనుచున్నాడు. మనము ఎంతవరకు అడుగు వేయగలమో అంతవరకే వేయించును. మన బలహీనతను ఆయన ఎరుగును. మనము సహింపగలిగినదంతకంటే ఎక్కువగా శ్రమపడనీయుడు. తరువాత వేయవలసిన అడుగు నీవు వేయలేవని భయపడవద్దు. ఆ అడుగు వేయుటకు నీకు బలమైనా ఇస్తాడు, లేదా అసలు వేయకుండా ఆపివేస్తాడు. ప్రవాహములన్నీ ఆయన మీద నుండి పొర్లిపోయెను. అయినను ఆయన ప్రేమ అడుగంటలేదు. ఆయన పొందిన శ్రమల వలన నేర్పరైన నాయకుడు ఆయన. తరువాత వేయవలసిన అడుగు నీవు వేయలేవని భయపడవద్దు. ఆ అడుగు వేయుటకు నీకు బలమైన ఇచ్చును, లేదా అసలు వేయకుండానే ఆపివేయవచ్చును. గనుక నీవు వెనుకకు తీసుకున్న అవసరం లేదు. ఆయన నిన్ను సదా నడిపించును. గనుక అది కొండపైన గాని అంధకార లోయలో గాని ఆయన అక్కడ ఉన్నాడు. నీకంతే చాలు.